దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, హబక్కూకు రాసినటువంటి గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే, హబక్కూ ప్రవక్త చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. ఎవరైనా సరే ఏదైనా హాని చేస్తే, హాని తలపెడితే తట్టుకోలేనటువంటి వ్యక్తి మంచి ప్రవక్త హబక్కూకు. ఈ హబక్కూకు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యూదులు వారు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారో, దేవునికి విరోధంగా జీవిస్తున్నారో ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే హబక్కూకు యొక్క ప్రశ్న చూసుకున్నట్లయితే, హబక్కూకు దేవుణ్ణి ప్రశ్న అడుగుతున్నాడు. ఆయనకున్నటువంటి సమస్యను బట్టి, అంటే ఆయనకి సమస్య ఉన్నదంటే ఆయనకి ఏదో అప్పుల బాధలో, అనారోగ్య సమస్య, లేకపోతే ఇంకోటని కాదు. అయ్యో తన బిడ్డలో, నా ప్రజలో పాడైపోతున్నారే, వీరు దేవునికి విరోధంగా జీవిస్తున్నారే అని సమస్యతోటి ఆయన చాలా దిగులు చెందుతూ బాధపడుతున్నాడు. ఇదిగో మరి ఈ 2వ అధ్యాయంలో చూస్తే కల్దీయులు అంటే బబులోను వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు అన్యాయంగా జీవిస్తే అని 3వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు నిజంగా కరుణామయుడు కదా, గద్దించేవాడే శిక్షిస్తాడు, ప్రేమించేవాడు కదా తిడతాడు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఈయన స్తుతి ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి దేవుని యొక్క వాక్యం చేస్తుంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క తన ప్రజల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని తీసివేయమని దేవుణ్ణి అడుగుచున్నాడు హబక్కూకు ప్రవక్త. ఆయన అంటున్నాడు 2వ వచనంలో, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. మనం చూడండి, దేవునికి ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసిన వెంటనే మనకి జవాబు వచ్చేయాలి. లేకపోతే అయ్యో ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తున్నానే, దేవుడి సన్నిధిలోనికి వెళ్తున్నానే, నాకెందుకు త్వరగా సమాధానం రావట్లేదు అని అనుకుంటాం మనం. ప్రియా సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం చేస్తుంది, తగిన కాలమందు నేను నీ ప్రార్థన ఆలకించి తిని అంటున్నాడు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది, మనం కంగారు పడిపోతాం. ఇక్కడ ప్రవక్త గారు ఆయనకున్నటువంటి సమస్యను బట్టి, ఆయన తన బిడ్డలో చేస్తున్నటువంటి దుష్టత్వాన్ని బట్టి యోధా ప్రజలు దాని నిమిత్తము దేవుణ్ణి అడుగుతున్నాడు. యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. మనము పెద్దవారిని మనం ప్రశ్నలు వేయగలమా? దేవుడికే ప్రశ్న వేయగలమా? హబక్కూకు దేవుడికి ప్రశ్న వేస్తున్నాడు, దేవుడు సమాధానం చెప్తున్నాడంటే, కొంతమంది చూడండి ఈ లోకంలో మనం ఏదైనా అడిగితే వీడికి చెప్పేదేంటి, వీడు ఆఫ్టర్ ఆల్ అంటారు. అంటే వారి జ్ఞానాన్ని బట్టి, వారి తెలివిని బట్టి, వారి శక్తిని, బలాన్ని, అధికారాన్ని బట్టి వీడికి చెప్పేదేంటి నేను అంటారు. కానీ దేవుడికే ప్రశ్న వేస్తుంటే దేవుడు సమాధానం చెప్తున్నాడండి. హబక్కూకు ప్రశ్న ఉంది, దేవుడు సమాధానం చెప్తున్నాడంటే మరి మనం ఇంకెంత తగ్గించుకోవాలండి. ఆయన చూడండి, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నువ్వు రక్షింపక ఉన్నావు. బలాత్కారం జరుగుతుంది. ఇదిగో ఈ యోధా ప్రజల్లో, ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో, ఈ యోధా రాజ్యంలో ఏం జరుగుతుంది? బలాత్కారం జరుగుతుంది. చూడండి మన చుట్టుపక్కల కూడా ఎంత భయంకరంగా బలాత్కారం అండి. కొంతమంది అధికారులు భూములు లాగేసుకుంటారు బలంగా, బలాత్కారంగా. కొంతమంది ధనాన్ని లాగేసుకుంటారు బలాత్కారం చేసి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకవంటివి లోకంలో బలాత్కారంగా వారు జీవిస్తున్నారు. ఇదిగో బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టిన నువ్వు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము నిచ్చుచున్నావు, నన్నెందుకయ్యా. కొంతమంది చూడండి, ఎవరికైనా హాని జరిగితే, లేకపోతే ఏదైనా తప్పు జరిగితే వారు చూడలేరు, భరించలేరు. నన్ను ఎందుకయ్యా నువ్వు చూడనిస్తున్నావో అని
హబక్కు గారు అడుగుతున్నారు, బాధ నీవేళ ఊరకయ్య చూచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగపడుచున్నవి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ చూసినా బలత్కారములు, ఇంకేంటి, నాశనములు అగపడుచున్నవి. ఎక్కడ చూసినా నాశనము, బలత్కారాలు కదండి. ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయ్యో, పురుషుడు స్త్రీని బలాత్కారం చేయటం, అధికారులు అలుపులేనిటువంటి వారి మీద బలాత్కారంగా లాక్కుంటాం, నాశనం చేయటం, కొంతమంది దేశాలనే నాశనం చేస్తున్నారు, కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి కదండి. అంటే దుష్టుడు మన మీద ఏలుబడి చేయకూడదు. అందుకే హబక్కూ గారు ఆ సమస్యను బట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? అందువలన జగడమును కలహమును రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. న్యాయం జరగట్లేదు, అన్యాయమే. ఎక్కడ చూసినా అన్యాయం. ఎక్కడైనా సరే మనం న్యాయంగా బ్రతకాలనుకుంటే మనం బ్రతకనిస్తారండి? లేదండి. అన్యాయస్తులకే ఈ లోకం అంటూ ఉంటారు అనేక మంది. కానీ మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అన్యాయం జరుగుతుంది, మానిపోయి భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుముట్టి ఉన్నారు. అవును కదా. ఈ దినాల్లో భక్తిహీనత కలిగినటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో? నీతిమంతుల్ని. అందుకే అన్యాయము జరుగుతున్నది, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోచున్నది. అన్యజనుల్లో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరిగినని ఒకడు మీకు తెలిపినని మీరు అతన్ని నమ్మకెందరు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలు నేను రేపుచున్నాను. ఈ కల్దీలు, ఇదిగో మిమ్మల్ని, కల్దీలు అంటే బబులోను వారు వచ్చి మిమ్మల్ని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు. వీరు ఎలాంటి వారంట? ఇది మాది కాదు అయినా సరే వారు పట్టిపోతారు. మనం చూస్తూ ఉంటాం కదండి. ఇది మంద కాదురు, పడిపోయింది కాదు, మళ్ళీని అక్కడ వచ్చి మరీ పట్టిపోతారు. అయ్యో ఇది మంద కాదే, మన సొత్తు కాదు, ఇది మన వస్తువు కాదు, మనం ముట్టుకోకూడదు అనుకోరు. మనది కానిదైనా సరే పట్టిపోతారండి కొంతమంది. ఎంత భయంకరం అండి. ఇది వాడిది, వాడి కష్టార్జితం, ఇది వాడు సంపాదించుకున్నాడు. పొరుగువాడిది మనం ఆశించకూడదు. పొరుగువాడి సొమ్ము పాము వంటిదంట, మనం ఆశించకూడదు అని ఉంటుందా? ఈ కల్దీలు అంటే ఈ బబులోనుల కంట తమ కానిదంట వారు పట్టిపోతారంట. వీరు ఇంకా దుర్మార్గులు వీరు. అటువంటి వారికి దేవుడు అప్పగిస్తున్నాడు. అంటే హబక్కూకు ఇంకా బాధపడిపోతాడు. అయ్యో వీరు ఎంత దుర్మార్గులే, వీరు దుష్టులు, వీరికి నువ్వు అప్పగిస్తున్నావా అని ఆయన అంటాడు. చూడండి అక్కడ, వారు ఘోరమైన భీకర ఉన్నారు, వారు ప్రభుత్వం విధులను తమ ఇచ్చే వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారు భయంకర ఘోరంగా ఉన్నారు. వారు గవర్నమెంట్ని అంట, వారు ప్రభుత్వాన్ని ఎలా చేస్తారంట? వారికి నచ్చిన విధంగా. ఈ దినాలు కూడా గవర్నమెంట్లు చూడండి, ఎవడు గవర్నమెంట్ ఉంటే వాడికి నచ్చిన విధంగా చేసుకుంటున్నారు. కానీ ప్రజలకు నచ్చిన విధంగా, ప్రజలను మెప్పించే విధంగా చేస్తున్నారా? లేదు, వారికి నచ్చిన విధంగానే చేసుకుంటున్నారండి గవర్నమెంట్లు. ఇక్కడ కూడా ఇదిగో ఈ కల్దీలు కూడా అటువంటి వారే, దుష్టులు వీరు. వారికి నచ్చిన విధంగా చేసుకుంటారు వారు ప్రభుత్వాలని. మనకు నచ్చినది కాదండి, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలను మెప్పించే విధంగా మనం కష్టపడి చెయ్యాలి ప్రభుత్వాలని దేవుని యొక్క వాక్యమే సెలవుస్తుంది. ఎవడండి ఈ దినాల్లో ప్రజల్ని మెప్పించి ప్రజలకి నచ్చే విధంగా చేసేది? బహు తక్కువ మంది. అందుకే ఆయన అంటున్నాడు, వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగంగా పరుగులెత్తును, రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ళ కంటే అవి
చురుకైనవంట, చిరుతుపుల కంటే వేగంగా పరిగెత్తుతాయంట ఈ యొక్క కల్దీల యొక్క గుర్రాలు. రాత్రివేళ అడవిలో ఎలుగుబంట్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాల నుంచి చొరబడుదురు. ఎరను పట్టుకొనుటకే పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారం చేటిగా వారు వత్తురు. అసలు వెనుక కూడా చూడరంట. ఇక ఎవడొస్తున్నాడు ఏంటో చూడరు వారు. ఇంక వారి పని ఏంటి? బలాత్కారం, అన్యాయం, క్రూరత్వం, దుష్టత్వం. ఎదుటివారిని కొట్టుకుని ఎదుటివారిది నాది కాదు అయినా సరే వారిది పట్టుకుని పోవటమేనంట. అటువంటి విస్తారమైనటువంటి జనాంగం కలిగినటువంటి వీరు మిమ్మల్ని చెరపట్టుకుందరు అని రాజు ఆలస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారములు గల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మట్టి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు. వీరేం చేస్తారంటండి? తమ బలాన్నే ఈ దినాల్లో కూడా నా బలమే నా అతిశయం, నా జ్ఞానమే నా అతిశయము, నా డబ్బే నా బలం, నా డబ్బే నా ప్రాణం అని ఈ విధంగా అనేక మంది ఉన్నారు కదండి. ఇక్కడ కూడా వారి బలాన్ని బట్టి అంట, తమ బలముని తమకు దేవతగా భావిస్తారంట వీరు. తమ బలమే మా దేవత బలం ఇది. మనం ఈ కల్దీలా కూడా మనం కూడా ఉన్నామా? ఒకవేళ దేవుడు రాయించాడంటే ఎవరి కోసం రాయిపించాడు? ఇవి మన కొరకే రాయిపించాడు. ఈ కల్దీలు అంటే బబులోనీలు తమ బలాన్నే తమ దేవతగా భావిస్తున్నారంట. మనం అట్టి రీతిగా ఉండకూడదు. శత్రువు నుండి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమంటి ఉన్నాయి. ఈ విధంగా ఆయన అంటున్నాడు, ఇదిగో గాలి కొట్టుకుని పోనట్లు వారు కొట్టుకుని పోవచ్చు, అపరాధులగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడువు కావా? మేము మరణం నందుము. యెహోవా తీర్పు తీర్చుటకు నీ వారు నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. అయ్యో పరిశుద్ధమైన దేవా, ఒక్కసారి మా ప్రార్థన ఆలకించు అని ఇదిగో ఆయన యొక్క దేవుని యొక్క వాక్యం, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. అవును కదా, దేవుడు ఎప్పుడు కూడా దుష్టత్వాన్ని చూసేటువంటి వాడు కాదు. దేవుడు దుర్మార్గుడు కాదండి. మనిషి అయితే దుర్మార్గత జరుగుతుంటే ఆడి కళ్ళు ఇలాగ గుడ్లు ఎప్పలేసుకుని చూస్తూ ఉంటాడు. ఒకరిని పొడుస్తుంటే, ఒకరిని బలాత్కారం చేస్తుంటే, ఒకరికి అన్యాయం జరుగుతుంటే ప్రతి మనిషి కూడా అలాగే చూస్తున్నాడు. కానీ అయ్యో మన వంతు మనం ఏదైనా చెయ్యాలి, సాయపడాలి, దాన్ని ఆప్ చేయాలి అని ఎవడైనా ఉన్నాడండి? లేడండి. భయము, దుష్టుడికి భయపడిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం, దేవుడు అండి నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా. అవును కదా, దేవుని యొక్క కన్ను దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. అవునండి, నిర్మలమైనది ఆయన కన్ను. మన కళ్ళు పడ్డాయంటే చాలండి, వాడు పోవాలే, అంత భయంకరంగా ఉంటాం మనం. మన కడు పడితే చాలు అంటాం కదా, అమ్మో వీడి కళ్ళల్లో పడకు, ఈమె కళ్ళల్లో మనం పడకూడదు అని అంటాం. అంటే ఈ మనుషుల్లోనే ఎన్ని స్వభావాలు ఉన్నాయి చూసారా. ఈ కల్దీలు కూడా అటువంటి వారే. వాడు కన్ను పడిందంటే చాలు, కానీ దుష్టత్వమును చూడలేనటువంటి నిష్కలంకమైనటువంటి కళ్ళు దేవాతి దేవునివి. బాధించువారు చేయు బాధ నీవు దృష్టింపచాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గతలు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయుగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఇదిగో వీరంతా భయంకరంగా ఉన్నారు కదా, అయినా నువ్వు ఎందుకు ఊరకగా ఉన్నావయ్యా అని అడుగుతున్నాడు. ప్రియ సోదరి సోదరా, దేవుడు దుర్మార్గం జరుగుతుంటే ఆయన అలాగే ఉండి ఊరుకనే ఉండి వదిలేసేటువంటి వాడు కాదు. ప్రతి ఒక్కరు మనం లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చబడుతుంది. అందుకని అన్నాడు, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. చేపలతోనూ, ఏలికలతోనూ, చేపలతోనూ, ప్రాకు పురుగులతోనూ, వాటన్నిటితోటి సమానంగానే నరుడు కూడానే.
కానీ నరుడికి ఎంత గర్వం అండి. పదవిని బట్టి గర్వము, డబ్బును బట్టి గర్వము, ధనాన్ని, బలాన్ని, పలుకుబడిని బట్టి మనందరం అంట ప్రాకు పురుగులతో సమానం, ఏలికలతో సమానం, చేపలతో సమానం అంటండి మనం. ఇవన్నీ కూడా మనం ఆలోచించమండి. గ్రహింపు లేదు మనలో. దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలోనే. ఇదిగో నువ్వు వాక్యానంతా విని చదవాలి, వినాలి, గ్రహింపు ఉండాలి. అప్పుడే మనకి అర్థం అవుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అంత ఈజీ కాదు కదండి. పరిశుద్ధాత్ముడే ఉండాలి మనం చెప్పాలన్నా సరే. ఎందుకంటే ఇది మహాసముద్రం. దేవుని గురించి తెలుసుకోవాలంటే, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటేనే, ఒక దొంగతనం చేసినటువంటి వాడు దొరక్కపోతేనే వాడి గురించి ఎన్నో 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 శ్రమపడి వాడిని పట్టుకుని వాడి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కానీ వాడి చరిత్ర ఏంటో తెలియదు. ఇమీడియట్గా తెలుస్తుందా? తెలీదు. మరి వాడికి ఒక దుర్మార్గుడికే అన్ని రోజులు పడితే సర్వ సృష్టికర్త పరిశుద్ధుడు ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోద్దా? సరిపోదండి. మనం ఏలికలతోనూ చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నరులను సమానంగా చేసేటివి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. దుష్టుడు సాతానుడు లాగుతున్నాడు గుచ్చినట్టుగా మనల్ని. ఇది బబులోనులు కూడా వారు అలాగే లాగుతున్నారు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగము పుష్టినిచ్చి భోజనము తనకు కలుగుచున్నవాడు వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. సాతానుగాడు ఏం చేస్తాడండి? మనల్ని గుచ్చుతాడు, ఏదోటి పెడతాడు, ఆశ, దానితోటే గుచ్చుతాడు. చేపను పట్టాలంటే మనం ఏం చేస్తాం? ఎర వేయాలి. మనకు కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మోయాబీ దేశాన్ని దాటి ఇదవుతున్నప్పుడు మోయాబీ రాజు భయపడిపోతాడు. బాలాకు రాజుతోటి బిలాము బోధ చేస్తాడు కదా, ఇదిగో మోయాబీ స్త్రీల్ని ఎరగా వెయ్యి పడిపోతారు. సాతానుగాడు కూడా అంతే, ఎరేస్తాడు, గుచ్చుతాడు, మనల్ని పడిపోతాం. ఇదిగో 2వ అధ్యాయంలో ఆయన నాకు సెలవిచ్చును, నా వాదము విషయమే నేను చెప్పుదును చూచుటికే నేను నా కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకుని ఉందినగా యెహోవా నాకెలాగూ సెలవిచ్చెను. చదువువాడు పరుగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయకాలము జరుగును. సమస్తమాగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఎవరైనా వచ్చినా సరే నీతిమంతుడు అతని యొక్క విశ్వాసాన్ని బట్టే బ్రతుకుతాడండి. లోతు కూడా ఆ దినాల్లో ఆ లోతు చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎంత భయంకరం అండి. కుడివికి ఎడమకి వారికి తేడా తెలియదు. లోతు గారి దగ్గరకు వచ్చినటువంటి దేవతలతోటి వారు మేము కూడాలి, ఎవరో కొత్తగా ఉన్నారంటున్నారంటే ఎంత పాపంలో ఉన్నారండి. ఈ యోధా జనాంగంలో ఉన్నటువంటి ఈ రాజ్యంలో కూడా ప్రజలు అంతే భయంకరంగా ఉన్నారు. బలాత్కారం చేస్తున్నారు, ఒకరిని కొట్టుకుని తింటున్నారు, ఒకరి మీద ఒకరు పడి అన్యాయంగా తాము కాదునిది లాక్కుని తింటున్నారంటే ఎంత భయంకరం అండి. ఈ దినాన్న మనం కూడా అయ్యో నేను ఏ విధంగా జీవిస్తున్నాను, నాలో బలాత్కారం ఉందా, నాలో పాపం ఉందా, నాలో దుష్టత్వం ఉందా? ఆయన అంటున్నాడు, ఇదిగో అది తప్పక నెరవేరగును, అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుము. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టున మరణమంతగా ప్రబలనను తృప్తి నొందక సకల జనులు వశపరుచుకొనును. దేవుని యొక్క వాక్యం చదువుతుంది, ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. ఎవరైతే గనక ద్రాక్షరసాన్ని తీసుకోకూడదు అంటున్నాడండి. ద్రాక్షరసము మోసపుచ్చును, మోసకరం అంటున్నాడు. ఇదిగోండి ఆయన అంటున్నాడు, దేవాతి దేవుడు తనను బట్టి అతిశయించువాడు నిలువాడు. మనం ఎప్పుడు కూడా మనల్ని బట్టి మనం అతిశయించకూడదండి. దేవుడి స్థితిలో ఈ స్థానంలో పెట్టాడంటే మనల్ని, దేవా నీ కృప చెప్పున, నీ ప్రేమను బట్టి
దాన్ని ఈ విధంగా ఈ స్థితిలో ఈ స్థానంలో నువ్వు నిలబెట్టావంటే నీకు వందనాలు అయ్యాను. మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలండి అన్నట్టు. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొంది వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకొని వానికి శ్రమ. పాపం డబ్బులు లేక వెళ్తే ఏదో వస్తువు పెట్టుకుంటే ఏం చేస్తాడు, ఇవ్వడం వస్తువు డబ్బులు కట్టేసినా సరే తాకట్టు పెట్టినటువంటి వస్తువు ఇవ్వడం. ఏం చేస్తున్నారండి ఈ దినాల్లో వడ్డీ వ్యాపారాలు. ఆయన అంటున్నాడు, తనది కాని దానికి ఆక్రమించి అభివృద్ధి నందువానికి శ్రమ, నాది కాదని ఆక్రమణలు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా స్థలాల ఆక్రమణలు అండి, స్థలాల ఆక్రమణలు. బోర్డు పెట్టేయటం, దిస్ ఇస్ బిలాంగ్స్ టు సో అండ్ సో అంటాం. ఇది నాకు చెందినది ఈ స్థలము అని. ఎవరిచ్చారండి ఈ స్థలం? దేవాతి దేవుడు మనందరికి ఉచితంగా ఇచ్చాడు. ఇదిగో వాడు ఎన్నాళ్ళు నిల్చుడు అని చెప్పుకొనిచ్చు వీరందరూ ఇతరులను బట్టి ఉపమాన రీతిగా ఆ అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు. చూసారా, వడ్డీకి ఇచ్చేవాడు హఠాత్తుగా పడతాడు. అందుకే వడ్డీలకి ఎప్పుడు తీసుకోకూడదండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సామెతల గ్రంథంలో. వడ్డీకి మనం ఇవ్వకూడదు, తీసుకోకూడదు కూడా. క్రైస్తవులుగా వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. ఇదిగో వీరందరూ కూడా కల్దీలు ఎంత దుష్ట, వారి చేతికి ఇదిగో నేను మిమ్మల్ని అప్పగించేస్తున్నాను అన్నప్పుడు నిజంగా హబక్కూకు చాలా బాధపడ్డాడు. అయినా సరే నువ్వు పక్షపాతం కాదు కదా ప్రభువా, నువ్వు ఎవరిని కూడా అన్యాయంగా నువ్వు శిక్షించవు కదా అని 3 అధ్యాయులు ఆయన్ని స్తుతిస్తున్నాడు. ఇదిగో సంవత్సరంలో జరుగుతుండగా నువ్వు దినములు నువ్వు నూతన పరుస్తున్నావు. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచుము, సంవత్సరములు జరుగుతుండే దాన్ని తెలియచేయము. కోపించుచూనే నీ వాత్సల్యముని జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు కోపన్నా కూడా మనం పశ్చాత్తాపడితే ఆయన క్షమించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఈ యోధ రాజ్యంలో నుండి ప్రజల్లా కాకుండా, ఈ కల్దీలు భయంకరటువంటి అటువంటి వారిలా కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించే వారికి ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ ఉదయ కలసంలో ప్రభా హబక్కూకు గారికి వచ్చినటువంటి సమస్యను బట్టి, అయ్యో నేను ప్రార్థన చేయగా నువ్వు ఎందుకు ఆలకించవో ప్రభా, నువ్వు తగిన కాలమందు మా ప్రార్థన ఆలకించితివి అని నువ్వు సెలవిస్తున్నావయ్యా. అవును ప్రభా, ఇదిగో తండ్రి వీరిని ప్రభా కల్దీలకు నువ్వు అప్పగిస్తాను తండ్రి. వారు పాపాలను బట్టి, వారి అతిక్రమలను బట్టి అయ్యా. ఇదిగో తండ్రి మేము మా పాపాలను విడిచిపెట్టి నీకు దగ్గరగా మేము జీవించడానికి మాకు సాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.